నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీతో కేంద్రానికి తాకట్టు పెట్టి ఎగతాళి చేసిన వ్యక్తి ఓట్లు అడుగుతున్నాడు. అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని చంద్రబాబును విమర్శించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధి అంటూ ఏదీ లేదు. నెల్లటూరు గ్రామంలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. నెల్లూరుకు మేనిఫెస్టో విడుదల చేస్తున్నాం, వైకాపా గెలుపు ఖాయం. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. గూడూరులో వైకాపాలో చేరిన పలు కుటుంబాల వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ నాయకులు ఎలసిరి గోపాల్ రెడ్డి, విజయమోహన్ రెడ్డి తదితరులు. ప్రత్యేక హోదాని ప్రత్యేక ప్యాకేజీతో కేంద్రానికి తాకట్టు పెట్టడమే కాకుండా అదేమైనా సంజీవన అని ఎగతాళి చేసిన చంద్రబాబు ఈ రోజు ఓటు అడుగుతున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ను సింగపూర్ చేస్తా అనే చంద్రబాబు అన్ని వనరులు ఉన్న విశాఖపట్నం అభివృద్ధి తనకు ఎందుకు గుర్తుకు రాలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను ఏం చేశాడు? దాన్ని గోవిందా గోవిందా పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినియా అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. ప్రత్యేక ప్యాకేజీ గోవిందా, విభజన హామీలు గోవిందా, సింగపూర్ కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. పక్కనే అన్ని హంగులతో కనిపిస్తా ఉన్న వైజాగ్ ను వదిలేశాడు. సింగపూర్ కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు. పోనీ ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అనంటే అది కూడా గోవిందా గోవిందా. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. మరి మీ చోడవరంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. గోవిందా గోవిందా. ముఖ్యమంత్రి తీసుకొచ్చిన సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని, వచ్చే ఎన్నికల్లో వైకాపాను ఆదరించాలని ఆ పార్టీ సీఈసీ సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నుండి వైకాపాలో చేరిన వారికి నాయకులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గూడూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో పలువురు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. కస్తూరి సుధాకర్ ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాల వారు పార్టీలో చేరడంతో వారికి పార్టీ సీఈసీ సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి తదితరులు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు గోపాల్ రెడ్డి, చేవూరు విజయమోహన్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, నాగులు తదితరులకు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం వైకాపా సీఈసీ సభ్యుడు ఎలసిరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా పేదలందరూ లబ్ధి పొందారన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని కోరారు. అభివృద్ధి సంక్షేమం జగన్తోనే సాధ్యమని, త్వరలో జరగబో ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన వివరించారు. ఇక్కడికి వస్తే నేను ఏదో ఒక నాయకుడు లాగా రాను, మీకు అందరికి కూడా మామూలుగా మీలో ఒక మంచిగా ఏదైనా కూర్చొని మీ మంచి చెడ్డలు ఏంటంటే మీరు చాలా మందికి గుర్తుందో లేదో తెలియదు కానీ పెద్దవాళ్ళకి భాస్కర్ కూడా తెలియదు అనుకుంటా. ఒక రోజు అర్ధరాత్రి 11 గంటలప్పుడు నా దగ్గరకు వచ్చి లేపారు. అప్పుడు ఈ రోడ్డు అన్ని ఇక్కడ ఉండే ఇళ్ళన్ని లేపేస్తున్నారు. అప్పుడు సబ్ కలెక్టర్ గారు మహానుభావులు ఆ రోజు వాళ్ళు సతీష్ చంద్ర గారు ఉంటే ఆయన బంగ్లాకు పోయి 12 గంటలప్పుడు మనం లేపాము, నిద్ర లేపాము. ఏమేమి వస్తున్నాయమ్మా నీకన్నా అంటే మా అమ్మకి పెన్షన్ వస్తుంది, మాకు అమ్మఒడి వచ్చింది,
మాకు వాహన మిత్ర వచ్చింది. ఇంకేదమ్మా ఇంకేదో చెప్పావు వెళ్ళిపోయిందామే ఉన్నారు. మన దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మన ఈ ప్రాంతం నుంచి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఏ పార్టీ అయినా కూడా నందమూరి తారక రామారావు గారు ఉన్నారు, ప్రజాకర్షణ కలిగిన ఆయన. కానీ ఇంత ధీమాగా అలాంటి ఇక్కడ దాకా ఎగ తీసుకొని వచ్చిన రోజులన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఆరోగ్య పరిస్థితులు అంతా మీకు అంత తరచుగా రాలేకపోతున్నాను. దయచేసి వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను, అందరూ కలిసి పనిచేయండి. ఇప్పుడే ఎక్కడ ఏదో ఒకటి రెండో పెన్షన్లు అన్నారు, అవన్నీ చిన్న పనులే, అవేమి పెద్ద మించిపోయేటి ఏం కాదు. ఎలక్షన్ అంటే ఇంకంత 10 రోజులేను. ఎవరికి చిన్న చిన్న పనులు ఏమి ఉన్నా కూడా, కుటుంబానికి ఏ అవసరాలు ఉన్నా కూడా మేమందరం కూడా మీకు తెలుస్తామని మీకు మనం చేస్తాం. మరొకసారి ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వారి గోపాల్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో 1వ వార్డులో కస్తూరి సుధాకర్ గారు వారి యొక్క నాయకత్వంలో దాదాపు 50 మంది పైగా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడ పార్టీలో ముందు నుంచి ఉంటున్న జయరామయ్య గారు, భాస్కర్ గారు, చెంగయ్య గారు, ధనమ్మ గారు, వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేరిక మురళీధర్ గారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో తిరుపతి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న గురుమూర్తి గారు కూడా మనందరికీ ఎంతో ఆప్తులు, దగ్గరవారు, మంచివారు, పేద ప్రజలకు అందుబాటులో ఉండేవారు. మీ అందరి ఆశీర్వాదాలతో వారిద్దరిని కూడా వెన్నుపోతు నుంచి ప్రతి ఎన్నికల్లో వచ్చింది. 2014లో కానీ 2019లో కానీ, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ గెలిపించడం కానీ, మొన్న జరిగిన బై ఎలక్షన్స్లో కానీ అన్నింటిలో కూడా ఏ రోజు కూడా మెజార్టీ తగ్గలేదు వెన్నుపోతు. ఇప్పుడు సంపూర్ణంగా 300 కాదు 500 మెజార్టీ వచ్చే విధంగా ఈ వార్డులో మరి అందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మరి అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకుని వస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా కూడా ఏ ఒక్కటి చేయకుండా మరి గత 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేశారు. మన గూడూరు పట్టణంలో మొదలైంది. ఈ యొక్క 1వ వార్డు నుంచి మన గూడూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మేరిక మురళన్నకి, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ సభ్యులైనటువంటి గురుమూర్తి గారికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు విజయమోహన్ అన్న, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఎలసిరి గోపాల్ రెడ్డి గారు, నాగరాజన్న, జిల్లా అధికార ప్రతినిధి నాగులు, మాజీ కౌన్సిలర్ గిరిబాబు, నారాయణ రెడ్డి. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చోలవరం గిరిబాబు, కోదండ రామయ్య, శశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లటూరు గ్రామంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఈ 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని నెల్లటూరు గ్రామంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు సునీల్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. గూడూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ నెల్లటూరు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు ఆయన్ను గజమాలతో సన్మానించారు, ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో పూజలు నిర్వహించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ కుమార్ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వంలో స్థానిక నాయకులు భాస్కర్ రెడ్డి అనేక నిధులు తీసుకువచ్చి రోడ్లు, వీధి లైట్లు వేశారన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు గ్రామంలో అభివృద్ధి జరగలేదని తెలిపారు. ఒక్క అవకాశమని వైకాపాకు ఓటు వేసి ప్రజలు మోసపోయారని, ఇప్పటికైనా ప్రజలు వాస్తవాలు గుర్తించి రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎవరన్నా మీ గ్రామం గురించి పట్టించుకున్నారా? పట్టించుకున్నారా? మీకు అందుబాటులో ఉన్నారా? భాస్కర్ అన్న నిత్యం మీకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏం కావాలో చేసి పెట్టేటువంటి మంచి మనిషి మా భాస్కర్ అన్న గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఎస్సీలకి, బీసీలకి కలిపి ఇంచుమించు 250 ఇళ్లు కట్టించాడు భాస్కర్ అన్న అని చెప్పి నేను తెలియజేస్తున్నా. భాస్కర్ అన్న కట్టించాడంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు ఆ వర్క్ జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో ఒక చిన్న గుడిసైనా కట్టారా వైఎస్ఆర్ చెప్పి నాయకులు కట్టరు. వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకంతా అయితే దౌర్జన్యాలు, మీటింగ్ పెడుతుంటే కరెంటు తీయడాలు, వస్తుంటే స్కూటర్ వస్తుంటే.
ఈ ప్రచారంలో నాయకులు భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, రవీంద్రారెడ్డి, వెంకటేశ్వర్లరాజు, శ్రీనివాసులు రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో వైకాపా గెలుపు ఖాయమని, సమాజంలో అణగారిన వర్గాల కోసం వైకాపా పోరాడుతోందని నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి 1-2 రోజుల్లో ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేస్తామని తెలిపారు. వైకాపా పేదల కోసం పోరాడుతుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ధనవంతులు, సంపన్నుల కోసం పోరాడుతోందని ఆయన వివరించారు. This election is going to be the fight between the poor, downtrodden on one side and the rich and neo-rich and super-rich on the other side. While YSR Congress Party is fighting for the poor, downtrodden and oppressed and suppressed. See, for Nellore Parliamentary Constituency, we will be releasing a separate manifesto in the next 1 or 2 days. Most likely either tomorrow, I think tomorrow we'll be releasing it, and we'll make a digital presentation. What the YSR Congress Party, what as an MP of YSR Congress Party, and there'll be all-round developments of Nellore Parliament, and we'll be planning, visualizing and planning an airport, and also outer ring roads, sports complexes, and then the overhead electric lines will be taken to underground, and also drainage and what not. Everything possible would be done for. See, Chandrababu Naidu, though he claims that he has got 40 years of experience in politics, I consider him as a most selfish politician and inexperienced politician insofar as understanding the people's mind is concerned. A person who has got a vision will never make such allegations. Chandrababu Naidu, because of the lack of vision and has got an ulterior motives, makes this type of allegations. And there's a proverbial saying, a person who is thief will always call the other person thief and try to make the people believe that the other person is on the wrong footing. Chandrababu Naidu is one person who makes these false allegations always and try to impress upon the people. చర్చి అభివృద్ధి కోసం శాంతియుతంగా పోరాడుతుంటే కొందరు కావాలని అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఏ పాస్టర్పై దాడి జరగలేదని సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ అసోసియేషన్ కోశాధికారి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. గూడూరులోని ఎస్ఏఎల్సీ చర్చి ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఆదివారం ఆ పాస్టర్ వేరే ప్రాంతాలకు చెందిన ఇతరులను తీసుకొచ్చి గలబా చేస్తున్నారని, చర్చికి సంబంధించిన ఓ వ్యక్తి అండదండలతో ఈ తంతు జరుగుతోందని విజయ్ కుమార్ వివరించారు. ఈ సమావేశం అసోసియేషన్ చైర్మన్ కొట్టు రాజయ్య, ప్రతినిధులు ప్రదీప్, నాని, విజయ్ చంద్ర, విల్సన్ దేవరాజ్, నాని తదితరులు పాల్గొన్నారు. చర్చ్ కౌన్సిల్ సభ్యులు ఎస్ఏఎల్సీలో ఉన్న ప్రతి ఒక్క సంఘానికి తెలియజేయడం విన్నపమేమనగా, గత 2 రోజుల నుంచి సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో సంఘ కాపర్ను కొట్టారని, తోసేశారని ఈ విధంగా కొందరు సంఘస్థులు, కొందరు సంఘ పాస్టర్లు మా మీద బ్లేమ్ చేస్తూ ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఈ ప్యారిష్లో ఏం జరుగుతున్నదనే విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాము. మేము ఈ జనవరి నుంచి కొత్త కౌన్సిల్ ఏర్పడి మేము కొత్త పాస్టర్ని నియమించుకున్నాం. డేవిడ్ ప్రశాంత్ రాజుని ఈ సంఘ కాపరిగా నియమించుకొని సంఘాన్ని నడిపించుకుంటూ ఉన్నాము. ఈ సంఘాన్ని నడిపించుకుంటున్నప్పటికీ కొందరు వ్యక్తులు గతంలో ఈ సంఘం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా బత్తిని విజయ్ కుమార్ ఫ్యామిలీ, ఆయనకు తోడుగా ఉన్న ఇంకా 2-3 ఫ్యామిలీలకి ఈ సంఘం నుంచి పోయే ఆదాయము పోకుండా పోయింది. వాళ్ళు ఈ సంఘాన్ని ఎలాగైనా చేజిక్కించుకొని తిరిగి ఈ సంఘానికి వచ్చే ఆదాయాన్ని వాళ్ళ కుటుంబాలకు వాడుకునే కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. మేము సంఘ కౌన్సిల్ మెంబర్లు అందరము వారిని పక్కనకు పెట్టాం. కానీ సంఘాలందరూ వెలేసిన ఒక సంఘ కాపరి మనోజ్ గారిని ఆయన కన్సల్ట్ అయ్యి ఈ సంఘంలో గొడవలు సృష్టించాలా, సెయింట్ పాల్ పీటర్స్లో గొడవలు సృష్టించి సంఘాన్ని డిస్టర్బెన్స్ చేసి సంఘాన్ని తిరిగి వాళ్ళ చేతిలో చిక్కించుకొని ఆదాయం పొందాలని ప్రయత్నాలు చేశారు. ఇంకా చేయడము, సంఘాల మీదకి ఇలా పంపించడం ఎవరికైనా న్యాయమేనా?
ఏ సంఘంలో ఉన్న వ్యక్తులైనా మీ సంఘం మీదకి ఈ విధంగా జనాలను వేసుకొస్తే మీరు ఊరుకుంటారా? అయినా కానీ మేము చాలా సహనంతో మేము వాళ్ళని ఆపి వాళ్ళకి ఉన్న విషయాలు చెప్తూ ఉన్నాం. నిన్న జరిగిన గొడవలో కూడా మేము ఎటువంటి హ్యాండ్లింగ్ ఎవరిని చేయలేదు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని, పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని తిరుపతి శిక్షణా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారిని పావని ఆదేశించారు. సైదాపురం మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించి అధికారులు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. సైదాపురం మండలంలోని సైదాపురం, రామసాగరం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తిరుపతి జిల్లా శిక్షణా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారిని పావని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులపై ఆరా తీశారు. పోలింగ్ రోజున ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఎన్నికల సిబ్బంది చొరవ తీసుకోవాలన్నారు. కేంద్రాల్లో మంచినీటి వసతి కల్పించాలని ఆదేశించారు. ఓటు వేసేందుకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా ఉండేలా అందుబాటులో 3 చక్రాల సైకిళ్లు వంటి వాటిని అందుబాటులో ఉంచాలని ఆమె బిఎల్ఓలకు వివరించారు. ఈ తనిఖీల్లో అధికారిని వెంట ఉప తహసీల్దార్ అనురాధ, బిఎల్ఓలు హైమావతి, సూర్య, రఘు, జోష్న, పవన్ కళ్యాణ్, నరేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నల్లపరెడ్డి కుటుంబం దయతో తాను రాజకీయాల్లో రాణించానని, అలాంటి కుటుంబానికి చెందిన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తనకు అండగా నిలుస్తూ పలువురు పార్టీలో చేరే విధంగా ప్రోత్సహించడం అభినందనీయమని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కోట మండలానికి చెందిన పలు కుటుంబాల వారు టీడీపీలో చేరడంతో వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం నాయకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందువల్లంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా పనులు చేశాను. నేను మద్దాల్లో చేశాను, గూడలో చేశాను. నేను చేసిన పనులు ఎవరు చేయలేరు. గూడని రాజుకోవాలంటే కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కూడా చేశాను. అలాగే నేను ఉన్నప్పుడు ఎన్నో బాత్రూమ్స్ పేరు చెప్పకూడదు కానీ ఆయన కట్టించాడు మీకు అందరూ కూడా, మీ మద్దాలి హజా వాళ్ళంతా కూడా. అలాగే సిమెంట్ రోడ్లు ఇచ్చాను. ఎంతోమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాను. అలాగే ఎంతోమందికి కార్పొరేషన్ లోన్స్ ఇప్పించాను. అన్నీ చేశాను. కానీ ఎందుకో ఆ రోజు ఒకసారి అవకాశం అని చెప్పి మీరు అందరూ కూడా ఆ రోజు ఫ్యాన్ ఓట్లు వేశారు. అందరూ పని చేయించుకోవాలి కూడా. పని చేయించుకోవాలి అయితే కొనకి చేయించుకొని ఓట్లు వేశారు. ఏ ఓట్లు వేశారు? ఇప్పుడు దాని పర్యవసానం ఏంది? మీకు ఎవరు అందుబాటులో ఉన్నారా? ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరన్నా వచ్చి మీ ఊళ్ళో తక్కువ పట్టండి వేశారా? చెప్పండి. మీకు కనిపిస్తున్నారా? అట్లీస్ట్ ఎలక్షన్సే వచ్చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి వచ్చేస్తారు. అవి ఇస్తాం ఇవి ఇస్తాం ఉంటారు. మళ్ళీ ఓటు వేసుకున్నాక మనిషి కనిపిరు. దేనికైనా సరే నేను ఇక్కడ పుట్టా, ఇక్కడ పెరిగా, గూడూరులో లోకల్. నేను 90లో మున్సిపల్ చైర్మన్గా ఉన్నా. మీ దైవంలో ఎమ్మెల్యేనైనా. ఒకసారి ఓడిపోయినా, మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నా. నేను ఓడినాక ఇచ్చిన గూడూరులోనే ఉంటా. అవతల వాళ్ళు అటు కాదు, ఈ ఊరోళ్ళు కాదు, ఈ ఏరియా వాళ్ళు కాదు, ఎక్కడోళ్ళో ఇప్పుడు వలసలాగా వచ్చి టూరిస్టులాగా వచ్చి ఓటు వేసుకొని గెలిచినా ఉండరు, ఓడిపోయినా ఉండరు, మీకు అందుబాటులో ఉండరు. నేనైతే మీకు 24 గంటలకు అందుబాటులో ఉంటా. మా ఇల్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటా. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిపించాలని టీడీపీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ కోరారు. చిల్లకూరు మండలంలోని తీపనూరు, ఎగువ రాజుపాలెం, మర్లమిట్ట గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఓట్లేయాలని అభ్యర్థించారు. ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీ మండల అధ్యక్షుడు ఉచ్చూరు వెంకటేశ్వర్లరెడ్డి, మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర మహిళా కార్యదర్శి గుండాల లీలావతి, నాయకులు చిరంజీవి, మేకల కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.
జనహితం యువగలం యువగలం. నాయుడుపేట మండలంలోని చిగురుపాడు మేనకూరు గ్రామ పంచాయతీల్లో సూలూరుపేట ఎన్డీఏ కూటమి అభ్యర్థి డాక్టర్ విజయశ్రీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు కావాలంటే చంద్రబాబును గెలిపించాలని కోరారు. నియోజకవర్గంలో సైకిల్ గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం, పార్టీ మండల అధ్యక్షుడు అశోక్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు రామయ్య, నాయకులు చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. గుర్తుపై ఓటేసి ఇప్పుడు మన నియంత్రిత పరిపాలన ఒక్కటి కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయకుండా ఈరోజు ఏదో 95% మేము పూర్తి చేశాం, మళ్ళా మాకు ఓటేయండి అని చెప్పి వస్తున్నటువంటి సందర్భంలో మనం ఆలోచించాల్సిన సందర్భం ఏంటంటే, మనకు పెన్షన్లు ఇస్తున్నటువంటి సందర్భంలో వాటికి ఎన్నో ఆంక్షలు పెట్టి దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ప్రతి బిడ్డను చదివిస్తాను, ఎంతమంది బిడ్డలకైనా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి దాన్ని 13,000కి చేసి ఒక్క బిడ్డకే ఇచ్చి దానికి కూడా వైకాపా హయాంలో దళితులపైనే ఎక్కువ దాడులు జరిగాయని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు వరప్రసాదరావు, పాసం సునీల్ కుమార్ ను గెలిపించాలని టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు జెన్ని రమణయ్య కోరారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులను సన్మానించారు. ఈ సమావేశంలో నాయకులు గోను శివకుమార్, బాబు, కోటేశ్వరరావు, పెంచలయ్య, సునీల్, వెంకటేశ్వర్లరాజు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారికి ముందు మనం నివాళులు అర్పించి మన దళితుల సమావేశాలు జరుపుకునేటువంటి ఆనవాయితీ ఉంది. కానీ అలాంటి ఈ 5 సంవత్సరాల్లో భారత రాజ్యాంగ నిర్మాత ఆయన రచించినటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మన మీద ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత క్షోభ, భారత రాజ్యాంగ నిర్మాత ఆయన చనిపోయిన ఆయన ఆత్మ క్షోభించుంటుందంటే, మన దళిత బిడ్డల్ని ఈ యొక్క ప్రభుత్వం పట్టలు పెట్టుకుంటా ఉంటే కనీసం కూడా మన దళితుల ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా సమీక్షించకుండా, ఒక్కసారి కూడా దాన్ని ఖండించకుండా, మనకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే హక్కులు విద్య, వైద్య, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మనకున్నటువంటి హక్కులను కాదు రాస్తా ఉంటే, మన వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, వాళ్ళని జైలుకి పంపించడం, ఎవరు కూడా ఈ రాష్ట్రంలో దళిత సంఘాలు, దళిత ఉద్యమాలు కూడా ప్రశ్నిస్తే మా మీద మన కేసులు పెడతారని చెప్పి ఒక భయంకరమైనటువంటి వాతావరణానికి రాష్ట్ర ప్రభుత్వం మనం 5 సంవత్సరాలు చూసాం. ఈ యొక్క నియోజకవర్గంలో పూర్తి మెజారిటీ కూడా, అంటే ఆ మెజారిటీ 30,000 నుంచి 50,000 వరకు పోతుంది అనే తర్వాత విషయం అంటే పక్కన పెడితే, ఖచ్చితంగా ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో పాసం సునీల్కు అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత, ముఖ్యంగా కీలకమైనటువంటి భూమిక పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత మన ఎస్సీ నాయకుల మీద ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా ఇన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పోతున్నామని అంటే, ఏ పార్టీకి కూడా ఆయన అంటే ఇష్టం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటంటే పార్టీ ఇష్టం లేక కాదు, వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలు ఇష్టం లేక, వాళ్ళకి నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క రాక్షస చర్యలు ఇష్టం లేక మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని పార్టీలు కలిసి జగన్ను ఓడించి చంద్రబాబు సమర్థుడైనటువంటి చంద్రబాబుని గెలిపించాలనేటువంటి ఒకే ఒక్క లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. అందుకు ఎన్డీఏ కూటమికి మనం ధన్యవాదాలు చెప్పాలి. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని భీమలింగేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.
रुद्राय वीर रुद्राय रुद्र रुद्राय घोर रुद्राय अघोर रुद्राय मार्तांड रुद्राय अंड रुद्राय ब्रह्मांड रुद्राय चंड रुद्राय प्रचंड रुद्राय दंड रुद्राय सूर रुद्राय वीर रुद्राय भव रुद्राय भीम रुद्राय अतल रुद्राय वितल रुद्राय स्वतल रुद्राय महातल रुद्राय रसातल रुद्राय तलातल रुद्राय पाताल रुद्राय नमो नमः। ओम शिवोऽहं रुद्रनामं भजेऽहम्। ओम शिवोऽहं रुद्रनामं भजेऽहम्। वीरभद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీతో కేంద్రానికి తాకట్టు పెట్టి ఎగతాళి చేసిన వ్యక్తి ఓట్లు అడుగుతున్నాడు. అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని చంద్రబాబును విమర్శించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధి అంటూ ఏదీ లేదు. నెల్లటూరు గ్రామంలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాసం సునీల్ కుమార్. నెల్లూరుకు మేనిఫెస్టో విడుదల చేస్తున్నాం, వైకాపా గెలుపు ఖాయం. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. గూడూరులో వైకాపాలో చేరిన పలు కుటుంబాల వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పార్టీ నాయకులు ఎలసిరి గోపాల్ రెడ్డి, విజయమోహన్ రెడ్డి తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.